మిత్రులందరికీ నమస్కారం. ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. సో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక రైతులందరికీ కూడా నమస్కారం అండి. సో ఈరోజు వచ్చేసి తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి ఒక రైతు మేళ అనేది నిర్వహించడం జరిగింది. అధునాతమైన టెక్నాలజీస్తో అలాగే వ్యవసాయంలో సరికొత్త పెనుమార్పులు సృష్టించడం కోసం ఈరోజు వచ్చేసి మనం ఈ యొక్క హైదరాబాద్ కేంద్రం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో మనం వచ్చేసి ఇప్పుడు మిరప రైతులకి అలాగే పత్తి రైతులకి, మొక్కజొన్న రైతులకి అందరికీ ఉపయోగపడే వీడియో అలాగే ఇవ్వడం జరుగుతుంది. ప్రధానంగా వచ్చేసి మిరప రైతులు వెంటాడుతున్న సమస్య యొక్క స్ప్రేయింగ్లు చూసుకున్నట్లయితే రకరకాల స్ప్రేయింగ్లు వచ్చేసి లక్షలు ఖర్చు పెట్టడం జరుగుతుంది. సో ఈ యొక్క టైమ్ అండ్ పంపు కానీ అంతకుముందు వచ్చి పవర్ స్ప్రే వాడేవాళ్ళు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు రైతులందరూ కూడా మీరు చూస్తున్నటువంటి పంపు వచ్చేసి స్టిల్ పంపు. సో దీని ధర వచ్చేసి మార్కెట్లో 30,000 రూపాయలు ఉంటుంది. ఈ యొక్క స్టిల్ పంపు మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా బెనీమియా, డెలికేట్ అలాగే ఈ మందులు ఏదైతే ఉన్నాయో ఓబ్రాన్ కానీ ఇలాంటి మందులు ఏదైతే ఉన్నాయో ఒక ఎకరాన్ని డోస్ తెచ్చుకొని 2 ఎకరాలు కొట్టుకోవచ్చు. అలాగే ఇందులో వచ్చేసి మనం ఎకరానికి వచ్చేసి ఈ యొక్క పంపు వచ్చేసి మనకి మన 100 1 లీటర్ పెట్రోల్ వచ్చేసి మనకి 5 ట్యాంక్స్ వరకు అయితే రావడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి 10 లీటర్లు 12 లీటర్లు అనేది మార్కెట్లో అవైలబిలిటీ ఉండడం జరిగింది. అలాగే ఇందులో మీరు స్ప్రేయింగ్ కూడా గడ్డి మందు స్ప్రేయింగ్ చేసుకోవడం కానీ, ఇది రోటార్లు కానీ, దీనికి సంబంధించిన మిరప రైతులు చూసుకోవచ్చు. కలుపు తీసుకోవడం కానీ, ఇక ఇంజన్ కూడా చూసుకోవచ్చు మీరు. అలాగే సుబాబులు కోయడానికి రంపం పేర్లు కానీ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి. ప్రధానంగా మిర్చి రైతులందరూ కూడా ఇప్పుడు మీరు 5 ఎకరాలు వేసినా, 4 ఎకరాలు వేసినా, 3 ఎకరాలు వేసినా, 2 ఎకరాలు వేసినా కానీ మీరు మీ మిరప ఎకరానికి ₹1,00,000 వరకు లేకపోతే 50,000, 60,000, 70 స్ప్రేయింగ్ జరుగుతుంది. మీరు 2 ఎకరాలు వేసే పొలం ఒక 60,000తోనే మీరు ఈ స్ప్రేయింగ్ ఈ పంపు మనం తెచ్చుకున్నట్లయితే మీకు సేవ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే 5 ఎకరాలు వేసే మిరప రైతు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణగా నేను చెప్పడం జరుగుతుంది. 5 ఎకరాలు వేసే రైతు 2 ఎకరాలు 3 ఎకరాలు డోస్ తెచ్చుకున్నాండి. ఆ 3 ఎకరాల డోస్ అనేది 5 ఎకరాలు మీరు స్ప్రే చేయొచ్చు. అప్పుడు మనకి 3 ఎకరాలు ఉన్నటువంటి ఈ యొక్క కాస్ట్ ఏదైతే వేరియేషన్ ఉందో అది చాలా వరకు అయితే కలిసి రావడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులు ఇలాంటి వాటిని మీరు ప్రిఫర్ చేసినట్లయితే మంచిగా అవకాశం ఉంది. అలాగే ఇంకా కూడా చాలా ఉన్నాయి, కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇది ఎక్కడదా ఖాళీ ఎవరిది? మన డిపార్ట్మెంట్ ఆయిల్ సీడ్స్, తెలంగాణ ఆయిల్ సీడ్స్ కరెక్టే. ఇది ఏ ఊర్లోది? వెరైటీ డిపార్ట్మెంట్. సస్పెండ్ చేయండి ముందు ఈ స్టాల్ మేనేజ్మెంట్ బాధ్యత ఉంటాడు కదా హార్టికల్చర్, ఒకరు సస్పెండ్ చేయండి. మీ దానికి బ్రహ్మాండంగా మీకు 15,000 ఖర్చులో 15,000 అమ్ముతున్నారు. మీ ఖర్చు ఎంత అయిందంటే దానికంటే నేను తగ్గిస్తాను. హైబ్రిడ్ వెరైటీ సార్, హైబ్రిడ్ వెరైటీ వాటిని కలిపెట్టేసి ఇంకా కష్టమైపోతుంది. కొన్నిసార్లు వాళ్ళు తెలియకుండా ఎలా పడితే అలా హార్వెస్ట్ చేసి దాన్ని సరైన ధరకి పెంచుకున్నప్పుడు ఇలాంటి షుగర్ పర్సంటేజ్ అంటుందో దాన్ని బట్టి ఆ పర్సంటేజ్ బట్టి వాళ్ళు హార్వెస్ట్ చేసుకొని మార్కెట్కి ఆ షుగర్ ఫ్యాక్టరీ పంపించేసి మంచి ధర తెచ్చుకుంటారు. సో దీంట్లో మనం షుగర్ కేన్ తీసుకుని కెమికల్స్ తీసుకొని దీంట్లో వేస్తే మనకి ఇక్కడ రీడింగ్ కనబడుతుంది. సో ఆ రీడింగ్లో జనరల్గా 60 to 80%, ఆ 60 to 80% రీడింగ్ ఎప్పుడైతే మనకి చూపిస్తూ అప్పుడు ఆ క్రాప్ అనేది మనకి హార్వెస్ట్ రెడీగా ఉంటుంది. సో ఆ ఇమీడియట్గా మనం హార్వెస్ట్ చేసుకొని ఇమీడియట్గా మనం ఫ్యాక్టరీస్ పంపించాం. కొన్ని రోజులు లేట్ చేస్తే దాంట్లో మళ్ళీ షుగర్ పర్సెంటేజ్ తగ్గిపోతూ ఉంటుంది. మళ్ళీ మార్కెట్ షుగర్ లెవెల్ మంచిగా ఉంటే మనకి మార్కెట్లో ఇస్తారు రేట్ ఇచ్చేసి దాంట్లో పంపించినప్పుడు మేడం ఇది ఎంత ఉంటుంది మిషన్? సార్ అది వేరియేషన్స్ కంపెనీ బట్టి మనకి 1,500 దగ్గర నుంచి 10,000 దాకా కూడా ఉంది.
కంపెనీని బట్టి వేరీ అవుతుంది. కొన్ని ఆటోమేటిక్గా కూడా జస్ట్ ఇలా ప్రెస్ దానికి ప్రెస్ చేసేసి ఆటోమేటిక్ షుగర్ రికవర్ చేసుకుంటే మనకి రీడింగ్స్ ఇచ్చేస్తాయి. కొన్ని ఆటోమేటిక్గా డిజిటల్ కూడా వచ్చేది. సో ఇది ఇప్పుడు మన దగ్గర ఉన్నది అన్నమాట. నార్మల్ మనం ఇప్పుడు మనకి కనపడుతుంది. మీకు స్కేల్ రీడింగ్ ఉంటుంది. ఆ ఎంత పర్సెంట్ అక్కడ చేసినప్పుడు దాన్ని బట్టి మనం ఆర్డర్ చేసాం. మనకి మెయిన్గా యూజ్ అయ్యేది మనకి జామ్ జెల్లీ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, సో అక్కడ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ హ్యావింగ్ అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క స్టెప్ ఉంటుంది జామ్ ప్రిపరేషన్కి, జెల్లీ ప్రిపరేషన్కి. సో మనం ఫస్ట్ పల్ప్ అవన్నీ కూడా ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఇనిషియల్గా పల్ప్లో ఎంత షుగర్ ఉంది అని చెక్ చేసుకున్న తర్వాత దాని తర్వాత మెల్లిగా మనం ఇంక్రీజ్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని బట్టి మనం ఎంత షుగర్ అనేది యాడ్ చేయాలి అనేది మనకి తెలుసుకోవడం కోసం ఇది చాలా యూజ్ అవుతుంది. సో వన్స్ జామ్ అనేది ఎండ్ పొజిషన్కి వచ్చిందా లేదా, ఫర్ ఎగ్జాంపుల్ జామ్ ప్రిపరేషన్కి మనకి జనరల్లీ టీఎస్ఎస్ చూసేది లైక్ 65 వరకు చెక్ చేస్తాం. సో ఆ 65 అనేది రీచ్ అయిందా లేదా అనేది మనకి తెలుస్తుందండి. అండ్ ఇన్ కేసు జ్యూస్లో మనకి షుగర్స్ ఎంత ఉన్నాయో తెలియాలి అన్నప్పుడు ఈ జ్యూస్ని జస్ట్ ఇలా సిప్ చేసి ఈ పైన మనం ప్లేస్ చేసి మళ్ళీ కవర్ చేస్తే ఇందులో నుంచి క్లియర్గా మనకి విజిబిలిటీ కనిపిస్తుంది. మనకి ఇక్కడ ఒక మీటర్ ఉంటుంది. ఆ మీటర్లో లైక్ వీఆర్ హ్యావింగ్ రీడింగ్స్ అన్నమాట. సో ఎప్పుడైతే 65కి రీచ్ అయిందంటే దాని ప్లేస్ జామ్ అనేది రెడీ అయింది. ప్రిపరేషన్ అనేది జామ్ ప్రిపరేషన్స్ అన్నమాట. అలాగా మనకి డిఫరెంట్ అన్నిటికీ చాలా స్క్రీన్ ప్రాపర్గా క్లీన్ చేసుకున్నాక ఒక సింపుల్ ఒక డ్రాప్ వేసి దీన్ని ఇలా క్లోజ్ చేసేయడమే. సో ఇది స్ప్రెడ్ అవుతుంది, ఇక్కడ నీట్గా స్ప్రెడ్ అవుతుంది. లేటర్ సెకండ్స్. సో ఇలా చూసినప్పుడు మనకి లోపల ఒక థ్రెడ్ అనేది రౌండ్ తిరుగుతూ ఉంటుంది, ఒక మీటర్ ఉంటుంది. ఆ మీటర్ని ప్రకారంగా మనం ఎంత ఉంది షుగర్ కంటెంట్ అనేది చెక్ చేసుకుని దాని ప్రకారంగా హార్వెస్టింగ్స్కి వెళ్తూ ఉంటాం. ఇది స్టాండర్డ్ క్రాప్లో అయితే జనరల్ ఇలా చేస్తాము. ఇన్ కేస్ మనం దీన్నే కూడా జామ్స్ అండ్ జెల్లీ ప్రిపరేషన్స్ వాటిల్లో కూడా వాడుకుంటాము. అక్కడ అయితే సేమ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇండికేటర్ ఉంటుంది షుగర్ అనేది. జామ్కి వచ్చేసరికి 65 ఉండాలి, అలాగే జామ్ జెల్లీస్ ఇవన్నీ కూడా 65 అబోవ్ ఉండాలి. ఆ టీడీఎస్ అంటే అంత పర్సెంటేజ్ ఆఫ్ టీడీఎస్ ఉందా లేదా చూసుకుని టీఎస్ఎస్ ఎంత ఉందో లేదా చెక్ చేసుకోండి సార్. ఇప్పుడు టీఎస్ఎస్ ఎంత ఉంది సార్? 18 to 19 అలా ఆ రేంజ్లో ఉంటుంది. షుగర్ కేన్కి ఎప్పుడు అనేది కూడా 18 to 18. సో ఇప్పుడు మనం దీనికి చెక్ చేసామంటే ఇది జ్యూస్కి మనం తీసుకున్నాం ఆటోమేటిక్గా. ఇంకొంచెం అంటే ఫర్ ఎగ్జాంపుల్ జ్యూసెస్లోకి వస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రూట్ జ్యూసెస్లోకి వాటిల్లో వస్తే మన కాన్సన్ట్రేషన్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి 65 to 68 డిగ్రీస్ మనకు సో రైతులందరికీ నమస్కారం అండి. సో రైతులందరూ కూడా ఇప్పుడు ప్రధానంగా ఈ యొక్క బంజారా భూములు అలాగే ఉన్నటువంటి భూములు అన్నీ కూడా అన్ని వ్యవసాయాలు చేసి రావడం దిగుబడులు రాగా చాలా మంది సతమతం అవుతుంది. అలాగే మన తెలంగాణ ప్రాంతం, ఆంధ్ర ప్రాంతంలో చాలా వరకు ఈ యొక్క ఆయిల్ ఫార్మ్స్ అనేది ఎక్కువగా కల్టివేషన్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క ఆయిల్ ఫార్మ్స్ యొక్క ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా చూసుకున్నట్లయితే ప్రధానంగా మీరు చూసుకోవచ్చు, ఆయిల్ ఫార్మ్ పెట్టిన తర్వాత ఈ అంతర పంటలు ఏదైనా మనం కూరగాయలు కానీ, మిర్చి కానీ, బొప్పాయి కానీ, అరటి కానీ ఇలాంటి ఏ పంటలైనా ఇందులో అయితే మీరు వేసుకోవచ్చు. సో తదనంతరం వచ్చేసి మనకి ఎకరానికి వచ్చేసి ఎంత దిగుబడి వస్తుంది, అలాగే ఎంతవరకు అమౌంట్ వస్తుంది అని చూసుకున్నది మనం పెట్టిన 3 సంవత్సరాల వరకు కూడా ఏదైనా మనం ఏదైతే సాగు చేసుకున్న వాటి మీద మనకి అమౌంట్ వస్తుంది. ఈ యొక్క ఆయిల్ ఫామ్ చెట్లు వేసుకున్న తర్వాత మనకి 3 సంవత్సరాల తర్వాత మనకి ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. సో మార్కెట్లో ఇప్పుడు ప్రధానంగా టన్ అనేది 20,000 నుంచి 21,000 వరకు అయితే ఉండడం జరిగింది. సో ఇది మనకి గవర్నమెంట్ కూడా చాలా వరకు రాయితీలు ఇవ్వడం, ఎరువులు కానీ, కాంప్లెక్స్లు కానీ, సో చాలా వరకు గవర్నమెంట్ కూడా డ్రిప్పులు కానీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ అనేది మనకి రాయితీ ఇవ్వడం జరుగుతుంది, సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకు వచ్చేసి ఎకరానికి 6 నుంచి 7 టన్నులు అయితే రావడం, అంటే దాదాపుగా వచ్చేసి 1,20,000 నుంచి 1,40,000 వరకు అయితే వస్తుంది. సో ఇది మనకి ఏ విధమైన పెట్టుబడి లేకుండా మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. కాబట్టి రైస్ సోదరులు ఇలాంటి వేసుకున్నట్లయితే మంచిగా ఉండే అవకాశం ఉంది. సో ప్రధానంగా ఇది మనకి ఎక్స్పోర్ట్ చూసుకోవచ్చు మనం, ఇది ఎట్లా వెళ్తుంది అనేది. అలాగే సంబంధించి ఆయిల్ ఫామ్ గెలడ కోత, అలాగే సో అలాగే మనకి తెలంగాణలో చూసుకుంటే భద్రాచలం, కొత్తగూడెంలో చూసుకుంటే 70,000 ఎకరాల పైచిలుకు, ఖమ్మంలో వచ్చేసి 29,000 పైచిలుకు, మైబాద్ 7,000 పైచిలుకు, అలాగే జనగాం 6,998, సిద్దిపేట, అలాగే యాదాద్రి, భువనగిరి, జోగులాంబ, గద్వాల్, అలాగే నారాయణపేట. ప్రధానంగా తెలంగాణలో 1,40,420 ఎకరాలు ఇది తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చిన ప్రధాన లెక్కలుగా ఈ విధంగా వేయడం జరుగుతుంది. సో చూడొచ్చు మీరు, రైతు సోదరులు ఈ విధంగా వేసుకున్నట్లయితే మంచిగా ఉండే అవకాశం అయితే ఉంది.
సార్ ఇది టెర్రస్ ఫార్మింగ్. సో మన యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు మీరు. సో టెర్రస్ ఫార్మింగ్ ఎట్లా చేసుకోవాలనేది మీకు ప్రతి ఒక్కరు కూడా చూపించడం జరుగుతుంది. సో మీరు ఏదైతే ఉందో వానపాముల ఎరువు కానీ ఈ యొక్క మట్టిని మనం ఎర్ర మట్టిని కానీ నల్ల మట్టిని కానీ తెచ్చుకొని మీ యొక్క పొలంలో కానీ లేకపోతే ఎక్కడైనా దొరికేటువంటి నర్సరీల దగ్గర నుండి తెచ్చుకొని మన ఏదైతే పనికిరాని బకెట్లు కానీ ఇవంటూ తీసుకోవచ్చు. అలాగే వాటర్ సప్లై అనేది కూడా మీరు ఈ విధంగా తీసుకున్నట్లయితే బాగుండే అవకాశం అయితే ఉంది. సో ఈ యొక్క వానపాముల ఎరువుని తెచ్చుకున్న తర్వాత సో ఏదైనా ఎరువులు వేసుకోవాలనుకున్నా లేకపోతే ఏదైనా చూసుకోవాలనుకున్నా లేకపోతే ఏదైనా డ్రమ్మును ఈ విధంగా మీరు తీసుకొని వేసుకున్నా కానీ మంచిగా ఉండే అవకాశం అయితే ఉంది. సో ఇందులో ఇట్లా మొక్కలు పెట్టుకోవచ్చు. ఈ విధంగా మీరు కల్టివేషన్ చేయడానికి దోహదం చేస్తుంది. సో ఎవరైతే వ్యవసాయ ప్రేమికులు అలాగే ఈ యొక్క ఓన్ ఆర్గానిక్ మన పంటలు మనం పండించుకొని మనం హెల్తీగా ఉండాలని ఎవరైతే కోరుకుంటున్నారో ఆధునిక యొక్క రంగంలో మంచి అంటే డబ్బులు దొరుకుతున్నాయి కానీ ఆరోగ్యం దొరకట్లేదు, మంచి ఫుడ్ దొరకట్లేదు. సో ఫారెన్లో వచ్చేసి ఏదైనా తిని చచ్చిపోతే ఎవరు రెస్పాన్సు మన కంపెనీ ఇస్తుంది, కానీ మన భారతదేశంలో ఎక్కడ ఏ ఫుడ్ తిని రోడ్డు ఎమ్మడి తిని చచ్చిపోయినా కానీ ఎవడు పట్టించుకోడు. సో అందుకని మన పంటలు మనం పండించుకొని మనం తిన్నట్లయితే మంచిగుండే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఆ యొక్క విభాగంలో బాగా పటిష్టం చేయడం కోసం ఈ విధంగా మీకు నేను దోహదం చేయడం జరుగుతుంది. ఉంటానండి, బాయ్. అందరికీ నమస్కారం అండి. సో ఈ యొక్క వ్యవసాయ మేళలో భాగంగా మరొకటి వచ్చేసి డ్రోన్ వ్యవసాయం అనేది రైతులకు, ఎందుకంటే చూడొచ్చు సో స్ప్రేయింగ్ చాలా వరకు అయితే ఎక్కువ అవడం జరుగుతుంది. మనం ఎందుకంటే వాన పడుతుందో లేకపోతే ఏదైనా సమస్యలు రావడమో అలాగే వ్యవసాయం చేయాలనే ఉద్దేశం ఉండి కూడా కొంతమందికి చేసి ఈ గోడలు అరిగిపోవడం ఇవన్నీ కూడా సమస్యలు అయితే ఉన్నాయి. దానికి సంబంధించిగా ఈ యొక్క డ్రోన్ అనేది ఉండడం జరుగుతుంది. దాదాపుగా మార్కెట్లలో 2 లక్షలు 1.5 లక్షల లోపల కూడా ఈ యొక్క డ్రోన్లు అవైలబిలిటీ ఉన్నాయి. సో మనకి చూసుకుంటే 10 ఎకరాల వరి పొలం ఒక గంటలోనే మనకి స్ప్రేయింగ్ చేస్తుంది. అటు పోయి ఇటు వచ్చేసరికి 1 ఎకరం అయితే అయిపోవడం జరుగుతుంది. ఈ విధంగా డ్రోన్ స్ప్రే అనేది ఉండడం జరిగింది. సో రైతు సోదరులు ఎవరైనా ఊళ్ళో ఒక రైతు 2 రైతులు తీసుకున్నారంటే అతను మనకి చూసుకున్నట్టయితే 200-300 రూపాయల ట్యాంకీకి పే చేయడం జరుగుతుంది. అది వరి పొలం కావచ్చు, పత్తి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, మిర్చి కావచ్చు, వీటి సమస్యలు అన్నింటి పంటల్లో ఒక డ్రోన్ అనేది రైతులందరూ యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి సో కొత్త రకం ఆలోచనలు ఇవ్వడం కోసం ఈ యొక్క రైతులందరూ కూడా పరిచయం చేయడం జరుగుతుంది. రైతు మేళలో చూస్తున్నాం వివిధ రకాల చెట్ల మొక్కలు, ఎందుకంటే మామిడి మొక్కలు కానీ అలాగే జామ మొక్కలు కానీ సో చూడవచ్చు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. మేళలో ఇట్లా ప్రజెంట్ చేయడం జరిగింది. సో రైతులందరికీ నమస్కారం. సో తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి రైతు మేళాను నిర్వహించడం జరిగింది. సో ఈరోజు మినిస్టర్ గారు కూడా వచ్చారు, చూశారు ప్రజలు. సో దీంట్లో భాగంగా కృషి విజ్ఞాన కేంద్రం వాళ్ళు సో మన ఏదైతే ఈ యొక్క వేప నూనె కానీ కానుగ నూనె కానీ పంచగా ఏదైతే ఉన్నాయో సో ఇవన్నీ కూడా రైతుల జీవామృతం కానీ ఇవన్నీ కూడా కెమికల్స్ ఎక్కువ వాడుతున్నారు. కెమికల్స్ ఎక్కువ వాడడం వల్ల ఫెర్టిలిటీ శాతం అంటే దిగుబడి ఎక్కువ వస్తుంది. సో 4-5 సంవత్సరాలు ఎక్కువ దిగుబడి వస్తుంది, తర్వాత సంవత్సరాలు దెబ్బతినడం జరుగుతుంది. సో మన తాతలు ముత్తాతలు అందరూ కూడా సో ఈ యొక్క ఆర్గానిక్ వేప నూనె ఇలాంటివి వాడుకొని పండించడం జరిగింది. సో ఆధునిక వ్యవసాయంలో భాగంగా నాకు దిగుబడి ఎక్కువ రావాలని అతను దిగుబడి ఎక్కువ రావాలని ఎక్కువ వాడడం జరుగుతుంది. సో ఈ తయారు చేసుకునే విధానం గురించి సో మనకు వచ్చేసి జిఎన్ఎస్ఎస్ కృషి కేంద్రం నుంచి సో సార్ ఉన్నారు. సో ఆ సార్ గారిని అడిగి తెలుసుకుందాం ఈ తయారు చేసిన విధానం రైతు సోదరులకు. ఎందుకంటే కొంతమంది యువ రైతులు అందరూ కూడా వచ్చారు కాబట్టి ఆ యొక్క సమాచారం మీకు తెలియజేస్తారు. ముందు రండి. నమస్కారం అండి, నా పేరు అశోక్. నేను జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రంలో న్యాచురల్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ లోపల నేను క్లస్టర్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. ఈ న్యాచురల్ ఫార్మింగ్ గురించి చాలా అన్ని విధాలుగా మేము రైతులకు సహకరించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాము. ఏంటంటే మన నాటి కాలం నుంచి కూడా వాళ్ళు కాంపోస్ట్ ఎరువులు, జస్ట్ పేడ, ఆవుమూత్రం అప్పటి నుంచి తెలిసినాయి, కాకపోతే మధ్యలో మర్చిపోయిన రైతులు ఈ కెమికల్ ఫార్మింగ్ చేయడం వలన, ఫర్టిలైజర్స్ తీసుకోవడం, పెస్టిసైడ్స్ వాడడం వలన భూమి చాలా ఖరాబ్ అయిపోయింది. అవి తినే అటువంటి మనకు కూడా ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. పొల్యూషన్ అంతా డిఫికల్ట్గా తయారైపోయింది. కాబట్టి రానున్న రోజుల్లో దిగుబడులు తగ్గేటువంటి అవకాశం ఉంది. భూమిలో జీవం కూడా లేకుండా అయిపోతుంది. మన ఆరోగ్యాలు కూడా చాలా ఖరాబ్ అయిపోతున్నాయి. దానికి అనేక రకాల నష్టాలు జరుగుతున్నాయి ఆరోగ్యపరంగా కూడా. కాబట్టి ఈ ప్రకృతి వ్యవసాయ కార్యక్రమంలో భాగంగా ప్రకృతి మనకు ప్రసాదించేటువంటి వనరులు అయితే అవుతున్నాయో ఆ వనరుల ద్వారా మాత్రమే మనం ఒక కషాయాలు తయారు చేయించుకొని మనం భూమికి వాడినట్టు ఉంటే భూమి బాగుంటుంది, మనము బాగుంటాము. వాడేటువంటి రైతులు కానీ జనం కూడా అందరూ బాగుండాలనేటువంటి ఆలోచనలో ఇది చేయడం జరుగుతుందండి. వీరికి సంబంధించి కేవలము ఆవు మూత్రము, ఆవు పేడ, తర్వాత ఏంటంటే మనకు చుట్టుపక్కల దొరికేటువంటి వేపాకు కానీ కానుగాకు కానీ
తర్వాత సీతాఫలాకులు కానీ తయారు కేవలం చేయడానికి ఎన్ని రోజులు పడుతుందండి ఇది? ఇప్పుడు మనం తయారు చేయడానికి కూడా జీవామృతం అనుకుంటే కనుక ఒక 48 గంటలనే తయారవుతుందండి. దానికి కావాల్సింది కేవలం మనకు ఒక ఆవు మూత్రము, ఒక 10 కేజీల ఆవు పేడ సరిపోతుంది, ఒక 5 లీటర్ల ఆవు మూత్రం సరిపోతుంది, దానికి ఒక 2 కిలోల ఏదైనా పప్పు పిండి సరిపోతుంది, ఒక 2 కిలోల బెల్లం ఇవన్నేసి ఒక 200 లీటర్ల డ్రమ్ములో ఒక 200 లీటర్ల వాటర్ పోసేసి మొత్తం కలియ తిప్పాలండి కుడి దిక్కు. అది తిప్పిన తర్వాత 48 గంటల్లో తయారవుతుంది. ఇది వారం రోజుల వరకు మనం వాడుకోవచ్చు. ఇది మొక్క ఎదుగుదలకి పనిచేస్తుంది, ఇమ్యూనిటీ పవర్గా రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది, గ్రీనరీ వచ్చేస్తుంది. ఈ గానుగ నూనె ఎందుకు వాడుతున్నారు స్పెసిఫిక్గా ఉన్నారు? ఈ కానుగ నూనె అనేది ఏంటంటే పురుగు వికర్షక ద్రావణం అండి. ఇది మనం తయారు చేసి పుట్టినట్టయితే కేవలం వాటర్ను ఆకుతోటి ఇది మనం మరగబెట్టుకుంటూ వచ్చేస్తుంది. ఇది కానుగ ఈ ఆకు వాడటం వల్ల ఏమనంటే మనకి పురుగు ఆ పంట ఏదైతుందో దాన్ని తినడానికి ఇష్టపడదు. అది ఆ దశ నుంచి అది బ్రతికేటువంటి జీవనాన్ని కోల్పోతుంది కాబట్టి ఆ రకం మనం నియంత్రించవచ్చు. తర్వాత ఇమ్యూనిటీ పవర్గా పనిచేస్తుంది. ఒక ఎకరానికి జీవామృతం ఎంత వాడాలి? జీవామృతం ఎకరానికి ఒక 200 లీటర్లు సరిపోతుందండి. ఆ తయారైన తర్వాత 1 లీటర్ ఒక 10 లీటర్ల వాటర్లో కలిపి కొట్టేసి సరిపోతుంది. సో ఈ విధంగా చెప్పడం జరిగింది. మీకు ఇవన్నీ కూడా తయారు చేయడం వల్ల మీరు దీని అవేర్నెస్ మేము చేయిస్తున్నాము. మా ఆర్గానిక్ వ్యవసాయంలో కెమికల్స్ వాడతారండి? కెమికల్స్ ఎలాంటివి కూడా కెమికల్స్ వాడకుండా బయో వాడతారా? బయో లేదు, కెమికల్ లేదు, కేవలము ఆవు మూత్రము, ఆవు పేడ, ఆకుల ద్వారా తయారు చేసి మాత్రమే వాడడం జరుగుతుంది. దీన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్గా ఒక 2 మండలాల్లో సైదాపూర్ మరియు జమ్మికుంట ఈ 2 మండలాలలో మేము ఒక 3000 మంది రైతులతోటి ఇది చేయించే ప్రయత్నం చేయించడం జరుగుతుందండి. ఇది కూడా అందరికీ కూడా స్ప్రెడ్ కావాలని ఉద్దేశం. రకానికి సీసా ఉందా? ఇంకా స్పేర్ ఉందా? ఇది ఒకటే ఉందా?